మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణించారు. భూత్పూర్ మున్సిపాలిటీ సేరిపల్లి గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర అక్కడికక్కడ మృతి చెందారు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తప్పించబోయి పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణమైన పవిత్ర జయరాం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును పవిత్ర కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహచర నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక పవిత్ర జయరాం విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలా కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె త్రినయని సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించారు. ఇవాళ ఉదయం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్కు గురిచేసింది. పవిత్ర జయరాం మరణ వార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణించారు. భూత్పూర్ మున్సిపాలిటీ సేరిపల్లి గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర అక్కడికక్కడే చనిపోయారు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తప్పించబోయి పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణమైన పవిత్ర జయరాం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును పవిత్ర కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహచర నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక పవిత్ర జయరాం విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలా కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె త్రినయని సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించారు. ఇవాళ ఉదయం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్కు గురిచేసింది. పవిత్ర జయరాం మరణ వార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణించారు. భూత్పూర్ మున్సిపాలిటీ సేరిపల్లి గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తప్పించబోయి పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణమైన పవిత్ర జయరాం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును పవిత్ర కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహచర నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇక పవిత్ర జయరాం విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలా కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె త్రినయని సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించారు. ఇవాళ ఉదయం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ షాక్కు గురిచేసింది. పవిత్ర జయరాం మరణ వార్తతో పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరాం మరణించారు. భూత్పూర్ మున్సిపాలిటీ సేరిపల్లి గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర అక్కడికక్కడే చనిపోయారు. షూటింగ్ కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తప్పించబోయి పవిత్ర ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్ణాటకలోని తన సొంత గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణమైన పవిత్ర జయరాం తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పవిత్ర ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ నుండి ఢీకొట్టింది. కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును పవిత్ర కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్, సహచర నటుడు చంద్రకాంత్ తీవ్రంగా గాయపడడంతో వారిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇక పవిత్ర జయరాం విషయానికి వస్తే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె రోబో ఫ్యామిలీ అనే సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు. అలా కన్నడ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్ లో నటించిన ఆమె త్రినాయని సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్లో తిలోత్తమ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించారు.